video, we are going to discuss the very important topic called as computer and its types. దీన్నే క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని కూడా అంటారు. అంటే కంప్యూటర్ అనేటటువంటిది ఎన్ని రకాలుగా డివైడ్ అయి ఉంది. అంటే ఏ పర్స్పెక్టివ్స్ లో కంప్యూటర్స్ ని ఏ విధాలుగా మనం పిలుస్తాము అనేటటువంటి ఒక టాపిక్ ఇదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ టైప్ ఈజ్ క్లాసిఫికేషన్ బై పర్పస్. అంటే ఆ కంప్యూటర్ తాలూకా యూసేజ్ పర్పస్ ని బట్టి ఆ కంప్యూటర్స్ ని డివైడ్ చేశారు. ఫస్ట్ థింగ్ దట్ ఈస్ జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అండ్ స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ అని చెప్తాము. జనరల్ పర్పస్ కంప్యూటర్స్ ఆర్ డిజైన్డ్ టు పర్ఫార్మ్ మెనీ డిఫరెంట్ టాస్క్స్ సచ్ యాజ్ టైపింగ్, వెబ్ బ్రౌజింగ్, ప్రోగ్రామింగ్, గేమింగ్, వీడియో ఎడిటింగ్ ఎక్సెట్రా. అంటే ఈ విధంగా ఆ సో క్లాసిఫికేషన్ బై పర్పస్ కింద మనం తీసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ని జనరల్ పర్పస్ అండ్ స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ కింద మనం దాన్ని డివైడ్ చేస్తాం. జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అంటే దీస్ ఆర్ డిసైడ్ టు పర్ఫార్మ్ మెనీ డిఫరెంట్ టాస్క్స్. అంటే జనరల్ టాస్క్స్ లైక్ టైప్ చేయడం కానీ, వెబ్ బ్రౌజ్ చేయడం కానీ, ప్రోగ్రామింగ్ చేయడం కానీ, ఇలాంటి జనరల్ పర్పస్ కోసం మోడిఫై చేసిన తయారు చేసిన కంప్యూటర్స్ ని జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అని చెప్పి మనం చెప్తాము. వాటికి బేసిక్ ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, మన స్మార్ట్ ఫోన్స్ ఇలాంటివన్నీ కూడా జనరల్ పర్పస్ కంప్యూటర్స్ కేటగిరీ కింద వస్తాయి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ కాల్డ్ స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్. స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ అంటే దీస్ ఆర్ డిజైన్ టు పర్ఫార్మ్ వన్ స్పెసిఫిక్ టాస్క్ ఓన్లీ. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏటీఎం మెషిన్స్ తీసుకోండి. ఏటీఎం మెషిన్స్ లో మనం ఏం చేయొచ్చు, ఓన్లీ మనం డబ్బులు మాత్రమే డ్రా చేసుకోవచ్చు. సో అది ఒక స్పెషల్ పర్పస్ కోసం డిజైన్ చేసిన కంప్యూటర్. అండ్ అదే విధంగా వాషింగ్ మెషిన్ యూజ్ చేసుకొని మనం ఓన్లీ బట్టలు మాత్రమే ఉతకగలం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్పెషల్ పర్పస్ కంప్యూటర్. ఈ విధంగా ఒక పర్పస్ తో కంప్యూటర్ ని డెవలప్ చేస్తే దట్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ కాల్డ్ స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్. అండ్ సెకండ్ థింగ్ క్లాసిఫికేషన్ బై డేటా హ్యాండ్లింగ్. అంటే టైప్ ఆఫ్ డేటా, ఏ డేటాని మనం కంప్యూటర్ లో పర్ఫామ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి కూడా కంప్యూటర్స్ ని క్లాసిఫై చేశారు. దాన్ని ఏమంటామంటే అనలాగ్ కంప్యూటర్స్. అనలాగ్ కంప్యూటర్స్ వర్క్ విత్ ద కంటిన్యూస్ డేటా యూజింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ లైక్ వోల్టేజ్, ప్రెజర్ ఆర్ స్పీడ్ ఎక్సెట్రా. ఫర్ సపోజ్ స్పీడోమీటర్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ ఫైట్ సిమ్యులేటర్స్ కానీ, థర్మోమీటర్స్ అనలాగ్ థర్మోమీటర్స్ లో కానీ వాడే కంప్యూటర్స్ అన్నిటిని కూడా అనలాగ్ టైప్ కంప్యూటర్స్ అని చెప్పి మనం చెప్తాం. అండ్ డిజిటల్ కంప్యూటర్స్, డిజిటలైజ్డ్ డేటాని మనం రిప్రజెంట్ చేయడానికి కావలసిన కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిజిటల్ కంప్యూటర్స్ అంటాం. ఫర్ సపోజ్ డిజిటల్ క్లాక్ అంటే రైల్వే స్టేషన్స్ లో క్లాక్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా డిజిటల్ స్మార్ట్ ఫోన్స్, క్యాలిక్యులేటర్స్, వీటన్నిటిలో వాడే కంప్యూటరింగ్ టెక్నాలజీని డిజిటల్ కంప్యూటర్స్ కింద కేటగరైజ్ చేస్తారు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హైబ్రిడ్ కంప్యూటర్స్. అంటే కంబైనింగ్ ద బోత్ ఫీచర్స్ ఆఫ్ అనలాగ్ అండ్ డిజిటల్ కంప్యూటర్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద కంప్యూటర్స్ ఇస్ కాల్డ్ హైబ్రిడ్ కంప్యూటర్స్. అంటే అనలాగ్ స్పీడ్ ని డిజిటల్ లో ఉండే యాక్యురసీని క్లబ్ చేసి ఫామ్ చేసిన కంప్యూటర్స్ నే హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటారు. వీటిని ఎంఆర్ఐ స్కానింగ్, ఐసియు మానిటరింగ్ సిస్టమ్స్, వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్ లాంటి సిస్టమ్స్ లో వాడతాం. నెక్స్ట్ వన్ క్లాసిఫికేషన్ బై సైజ్ అండ్ పవర్. అంటే కంప్యూటర్స్ ని సైజ్ ప్రకారంగా అంటే చిన్న సైజు, పెద్ద సైజు ఉన్న కంప్యూటర్స్ ని సైజ్ వైజ్ గా అరేంజ్ చేస్తే అటువంటి టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ని క్లాసిఫికేషన్ బై సైజ్ అంటాం. సైజ్ యూజ్ చేసి కంప్యూటర్స్ ని క్లాసిఫై చేయడం. సో మైక్రో కంప్యూటర్స్, వీటిని పర్సనల్ కంప్యూటర్స్ అంటాం. ఇవి చాలా చిన్నగా ఉంటాయి, అఫోర్డబుల్ గా ఉంటాయి. జనరల్ టాస్క్స్ లైక్ చదువుకోవడానికి కానీ, ఆఫీస్ వర్క్స్ కానీ ఇలాంటి కంప్యూటర్స్ ని వాడతాము. ఎగ్జాంపుల్ డెస్క్టాప్, ల్యాప్టాప్, టాబ్లెట్స్ ఎక్సెట్రా. అండ్ సెకండ్ టైప్ మినీ కంప్యూటర్స్. మినీ కంప్యూటర్స్ అంటే మోర్ పవర్ఫుల్ దాన్ మైక్రో కంప్యూటర్స్ అండ్ సపోర్ట్ మెనీ యూజర్స్ సైమల్టానియస్లీ. అంటే ఒకేసారి 10 నుంచి 100 మంది యూజర్స్ వాడుకోగలిగే కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి కంప్యూటర్స్ ని మినీ కంప్యూటర్స్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ ఐబిఎం అండ్ డిఈసి పిడిపి. ఫ్రేమ్ అండ్ సూపర్ కంప్యూటర్స్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటే దీస్ ఆర్ వెరీ పవర్ఫుల్ మెషిన్స్ దట్ సపోర్ట్స్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ యూజర్స్. బేసికల్ గా ఒక ఐటీ కంపెనీలో కానీ, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళు ఒకే టైప్ ఆఫ్ మషిన్స్ ని వాడుతూ ఉంటారు.
సో, ఇలాంటి కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కింద మనం కేటగరైజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కింద ఐబీఎం జెడ్ సిరీస్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. నెక్స్ట్ వన్ సూపర్ కంప్యూటర్స్. ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్స్. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్స్ ఇన్ ద వరల్డ్. సో, వీటిని మనం ఒక కాంప్లెక్స్ కాంప్యుటేషన్ అంటే కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అన్ని చేయడానికి మనం తయారు చేస్తాము. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రంటైర్, ఫొగాకు అండ్ సమ్మిట్. అంటే ఇవి సైంటిస్ట్స్ గాని లేదు అనేసంటే బాంబ్ డిఫ్యూజన్స్ వాడే డిఫెన్స్ సిస్టమ్స్ గాని వాడేటటువంటి ఒక కంప్యూటర్ సిస్టమ్స్. శాటిలైట్ లాంచింగ్స్ వాటిల్లో ఈవెన్ 0.0% క్యాలిక్యులేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి టైప్ ఆఫ్ యాస్పెక్ట్స్ లో వాడే సిస్టమ్స్ నే సూపర్ కంప్యూటర్స్ అని చెప్పి మనం చెప్తాం.